కరీంనగర్లో భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను కోండ్ర స్వరూప సభాధ్యక్షురాలు ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్ మాట్లాడుతూ మాల, మాదిగ, ఉపకులాలు అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతి జయంతి వేడుకలను జరుపుకుంటున్నారని, కరీంనగర్లో మరింత ఘనంగా జరుపుకోవాలన్నారు. అంబేద్కర్ జయంతి సభాధ్యక్షురాలు మాజీ జెడ్పీటీసీ కోండ్ర స్వరూప మాట్లాడుతూ అంబేద్కర్ ఉత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోస్కి శంకర్, సముద్రాల లక్ష్మణ్, సముద్రాల అజయ్, దండు ఆంజనేయులు, గోస్కి అజయ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుద్దాల లక్ష్మణ్. నేను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతోత్సవాలను కరీంనగర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర చాలా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాయని కూడా అధికారులతో పాటు సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అన్ని 59 కులాలకు సంబంధించినటువంటి సభ్యులు, సంఘ ప్రతినిధులు, దళిత ప్రతినిధులు అందరూ కలిసి కూడా ఐక్యంగా ఉండి రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి దళిత వార్డులల్లో తప్పకుండా వాడ కట్టుకున్నటువంటి ప్రతినిధులు ఎవరైతే దళిత ప్రతినిధులు ఉంటారో, మాల కానీ మాదిగ మాల ఉపకులాలకు చెందినటువంటి వాళ్ళు కానీ ప్రతినిధులు తప్పకుండా జన సమీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది. జన సమీకరణ చేసి మన యొక్క భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని అంబేద్కర్ కూడలి వద్ద చేస్తున్నాం కాబట్టి అక్కడి జనాలను సమీకరించి అక్కడికి వచ్చే విధంగా అందరూ సహకరించి కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ దేశాలలో కూడా మన బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాలు ఘనంగా చేసుకుంటున్నారు. ప్రపంచ దేశాలు కూడా గుర్తించినటువంటి ఈ మహానుభావుని మన దేశంలో, అందులో ముఖ్యంగా మన కరీంనగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి అందుకు అధికారులు, అనధికారులు, మేధావులు అందరూ కూడా విద్యార్థులతో సహా దళిత సంఘాల నాయకులు అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. జై భీమ్. నా పేరు కోండ్ర స్వరూప, ఎక్స్ జెడ్పీటీసీ అంబేద్కర్ జయంతి సభాధ్యక్షురాలుగా ఉన్నాను ఇప్పుడు. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఒక కార్యక్రమానికి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా రేపు తరలి రావాలని తెలియజేస్తూ మరి రేపు ఏదైతే కరీంనగర్ పట్టణంలో జయంతి కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది. మరి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి జిల్లా ఎవరైతే ఉన్నారో దళితులు కానీ బీసీలు, మైనార్టీలు అందరూ కూడా ఖచ్చితంగా తరలి రావాలని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మరి గౌరవనీయులు పెద్దలు మరి మానకొండ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి జయంతోత్సవ కార్యక్రమానికి చైర్మన్గా ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క దళితులు ఈ కార్యక్రమానికి ముమ్మడిగా తరలి రావాలని కోరుతున్నాను.